కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. మనము ఈ ధ్యానంలోకి వచ్చాము అంటే భగవంతుడు అన్వేషిస్తున్నాము అనేది ఒక్కటి తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే మనందరము ప్రపంచం వైపు ఉంటూనే భగవంతుడి వైపు మరలేమన్నమాట. అలా మనము ఈ రోజు చెప్పుకునే ఈ సబ్జెక్టులన్నీ ఏంటి అంటే భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడి లక్షణాలు ఏంటి, ఏ ప్రయత్నం వల్ల భగవంతుణ్ణి చేరుకోగలము, తెలుసుకోగలము అనేవే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ జ్ఞానం అంతా. మనకి భగవంతుడి గురించి ఎంత తెలుసున్నా తెలుసుకోవలసింది ఇంకా ఉంటూనే ఉంటుంది. ఆయన ఎలా అనంతం అంటున్నామో ఆ అనంతమైన భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే మనము ఈ అనంతమైన జ్ఞానాన్ని పొందాలి. అలా పొందాలి అంటే మామూలు వ్యక్తులు విని మర్చిపోతారు. మరి సాధనలో ఉన్నవాళ్ళు విన్నది తనలో స్థితం చేసుకుంటారు. ఎందుకు అంటే గురువు చెప్తాడు, నువ్వే భగవంతుడివి అని. ఎప్పుడైతే నీకు ఆ మాట నీలో స్థితమవుతుందో నేనైతే నా లక్షణాలు ఏంటి, నేను ఎలా ఉంటాను అనే ఆలోచన అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ చదివే స్టూడెంట్ ఈ శరీరం గురించి ప్రతి అణువు ల్యాబ్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసి ప్రతిదీ తెలుసుకుంటాడు. మనం ఇప్పుడు ల్యాబ్లోకి వెళ్ళి చూడడానికి ఏమీ ఉండదు. అందుకని గురువులే ఒక ల్యాబ్ లాంటి వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు, భగవంతుడు అంటే ఇది ఇలా ఉంటుంది అని. మనకి ఎన్నో గ్రంథాల ద్వారా గురువు ద్వారా నేర్చుకుంటూ ఉంటాం. మరి ఈరోజు భగవంతుడు ఎవరో మనకు తెలుసు కాబట్టి ఎలా ఉంటాడు, ఏ విధంగా మనకు వ్యక్తం అవుతుంటాడు అన్నది కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ఇక్కడ ఒకటే చెప్పారు మహాత్ములు, మానవ దేహం క్షేత్రమైతే ఆత్మని క్షేత్రజ్ఞుడు అన్నారు. అంటే మన దేహం క్షేత్రం లాంటిది, అందులో ఉన్న ఆత్మ క్షేత్రజ్ఞుడు. అలాగే ఈ సృష్టి అంతా క్షేత్రమైతే అంతర్యామిగా ఉన్న భగవంతుడు క్షేత్రజ్ఞుడవుతాడు. అంటే ఇది నడిపిస్తున్నది ఆ క్షేత్రజ్ఞుడే. ఈ శరీరాన్ని కానీ ఈ సృష్టిని కానీ నడిపిస్తున్న వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. అయితే ఈయన నుంచి వచ్చిన ఈ ప్రకృతి ఆ క్షేత్రజ్ఞుడు లేకపోతే జడంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, సృష్టిలో 84 లక్షల దేవరాశులు, మరి ఈ ప్రకృతి అంతా అంతర్యామిగా ఉన్న భగవంతుడు లేకపోతే అది జడమే. ఆ జడాన్ని చైతన్యవంతం చేసింది ఈ భగవంతుడే. ఇప్పుడు మనం ఒక బొమ్మ చేసాము, ఇప్పుడు ఒక కార్ తయారు చేశారనుకోండి, ఆ కార్ తయారు చేసినప్పుడు కదలాలి అంటే దానిలో ఏదో బ్యాటరీ సిస్టమ్ పెడతారు. అప్పుడు దానికి రిమోట్ ద్వారా దాన్ని కదిలిస్తూ ఉంటాం. మామూలుగా మనం వెళ్ళే కార్ అయితే లోన ఇంజిన్ ఉంటుంది. అలా మనం కూడా పుట్టాక ఇందులో చైతన్యం, ఆ ఆత్మ, ఆ భగవంతుడు లేకపోతే జడమే అవుతాం. అందుకే చనిపోయిన మనిషిలో ఆత్మ తప్పుకుంటుంది కాబట్టి ఆ శరీరం జడము అంటారు. మరి ఇప్పుడు ఈ భగవంతుడు మనకి 2 విధాలుగా అన్నిటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని తెలుసు. కానీ 2 విధాలుగా ఉంటుందట. ఏమిటంటే వ్యక్తము అవ్యక్తము, వ్యక్తము అవ్యక్త రూపము. ఈ వ్యక్తము ఎలా ఉంటుంది, అవ్యక్తము ఎలా ఉంటుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. వ్యక్తము అంటే మనకు కనిపించేది, కనిపించే వాటిలన్నిటినీ వ్యక్తము అంటాము. అవ్యక్తము అంటే కనిపించని రూపం. ఈ కనిపించే దానికి 5 రకాల గుణాలు ఉంటాయి. అంటే 5 రకాల పేర్లతో
పిలుస్తూ ఉంటాం. ఏమిటంటే ఈ 5 అస్థి, భాతి, ప్రియం, రూపం, నామం. ఈ వ్యక్తమైన భగవంతుడికి 5 రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. అది లక్షణాలు అనుకోండి, పేర్లు అనుకోండి, గుణాలు అనుకోండి. అస్థి అంటే ఉన్నది. ఉన్నది అంటే దీన్నే సత్తు అని కూడా అంటాం. అంటే సత్యం. అందుకే ఇప్పుడు ఎవరైనా సరే అక్కడ చెట్టు ఉంది అని అనగానే సత్యం కాదు అంటే నమ్మరు. వాళ్ళ దృష్టిలో అది చెట్టు సత్యం. మనకు తెలుసు అది నిజమే కానీ సత్యం కాదు, దాంట్లో అంతర్యామిగా సత్యం ఉంది. అలాగే సత్తు అంటే దాన్ని ఆ సత్తు అంటే సత్యము. సత్యము అంటే ఇప్పుడు చెట్టు కనిపిస్తుంది, అందులో ఆత్మ ఉంటేనే అది ఉంటుంది. ఆత్మ తప్పకోగానే అది చనిపోతుంది. అస్థి అంటే ఏమన్నారు? వ్యక్త రూపంలో దాన్ని ఉన్నది అంటారు. అవ్యక్త రూపంలో అందులో అవ్యక్తం అంటే కనబడంతి అని చెప్పాను నేను. ఆ కనబడని సత్యం ఉంది అంటే ఆత్మ ఉంది అందులో. ఇక్కడ ముందు వ్యక్త రూపం గురించి తెలుసుకుని తర్వాత అవ్యక్తంలో వెళ్దాం. అస్థి అంటే మీనింగ్ ఉన్నది, అక్కడ అది ఉంది, కనిపిస్తోంది. ఇక 2 భాతి అంటే అక్కడ ఉన్నదాన్ని కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక రంగు, చెట్టుకు ఒక రంగు ఉంటుంది, మరి కాయకు ఒక రంగు ఉంటుంది, పువ్వులకి ఒక రంగు ఉంటుంది, మనిషికి ఒక రంగు ఉంటుంది. ఇలా రకరకాలుగా కనిపిస్తూ ప్రకాశవంతంగా ఉంటుంది. దీన్ని భాతి అని అంటాం. ప్రియం అంటే అక్కడ అది ఉన్నప్పుడు మనకి ఆనందం ఉంటుంది, ఆనందం కలిగిస్తుంది. సృష్టిలో ఏది చూసినా ఆనందం ఉంటుంది, అది ఆనందం. అలాగే రూపం, 4వ పాయింట్ వచ్చేటప్పటికి రూపం. ఈ రూపం ఏంటి అంటే ఒక ఆకారం ఉండడం. చూడండి, చెట్టు ఒక ఆకారం ఉంటుంది, కొండ ఒక ఆకారం ఉంటుంది, చేప ఒక ఆకారం ఉంటుంది, పక్షి ఒక ఆకారం ఉంటుంది. సృష్టిలో అన్ని జీవులు రకరకాల ఆకారాలు పొందుతూ ఉంటాయి. అందుకే రూపం ఉంటుంది వ్యక్తమైన భగవంతుడికి. ఇక్కడ నామము, ఎన్ని రూపాలు ఉంటాయో అన్ని పేర్లు కూడా ఉంటాయి. ఆ నామము అంటే ఇవన్నీ భగవంతుడు కాదా అంటే అన్నీ భగవంతుడే, కానీ ఇది వ్యక్త రూపంలో ఉంది. అందుకే మన చూడగానే నువ్వే దేవుడివి అంటే ఈ దేహానికి నేనే ఉన్నాను. సపోజ్ రాజ్యలక్ష్మి, ఇది ఉంది, దీనికో రూపం ఉంది, దీనికో నామం ఉంది. ఇది ఉన్నప్పుడు ఆనందము ఉంది, దీనికో ప్రకాశము ఉంది. మరి నేను మాట్లాడుతున్నాను కదా. అలాగా ఇప్పుడు బ్యాటరీ, మీకు నా గురించి చెప్పే కంటే ఓ బ్యాటరీ గురించి చెప్తాను. బ్యాటరీలో కొన్నాళ్ళు పనిచేస్తుంది, పని చేసినప్పుడు ప్రకాశం ఉంటుంది, బ్యాటరీ పని చేయనప్పుడు ప్రకాశం ఉండదు. అలాగే ఆ జీవి భగవంతుడు ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, శబ్దాలు చేస్తూ ఉంటాడు, అది ప్రకాశం కింద తీసుకోవాలి. అందుకే వ్యక్త రూపంగా ఉన్న భగవంతుడికి ఈ 5 లక్షణాలు ఉంటాయి. అస్థి అంటే ఉండడం, భాతి అంటే ప్రకాశం ఉండడం, ప్రియం అంటే ఉన్నప్పుడు ఆనందాన్ని కలిగించడం, రూపము అంటే దానికి ఒక ఆకారం కలగడం, నామము అంటే ఒక పేరు ఉండడం. వ్యక్త రూపంలో ఉన్న భగవంతుడికి ఈ 5 లక్షణాలు ఉంటాయి. అందుకే ఈ 5 లక్షణాలు ఉంటాయి. నేనేం భగవంతుణ్ణి అని అనుకోక్కర్లేదు. అందుకే చూడండి, బాబా చరిత్ర చదవనివ్వండి, ఏది చదవనివ్వండి, అందుకే అన్నిట్లో నేనున్నాను, అంతటా నేనున్నాను, అంతర్బహిస్థ సర్వవ్యాఖ్య నారాయణ అన్నాడు. నువ్వు చూడగలిగింది చూడలేనిది కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నావు. నమ్మడం అంటే చెప్పారు కాబట్టి నువ్వు అంటున్నావు, కానీ భగవంతుడికి ఆకారం లేదు అనుకుంటూ ఇన్నిటికి ఆకారం ఉంటే ఎలా భగవంతుడు అవుతాడు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అందుకే మహాత్ములు వివరంగా విశదంగా ప్రతి దాన్ని మనకి వివరించి చెప్పారు. వాళ్ళు చెప్పడం అన్నీ చెప్పారు, తెలుసుకోకపోవడం మన తప్పు. ప్రతి దానికి మనకున్న ఒక దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రపంచ జీవితంలో టైం లేదనే మాట అనొచ్చు,
కానీ ఆధ్యాత్మిక జీవితంలో టైం లేదు అనే మాట అనడమే పెద్ద దౌర్భాగ్యం. పోనీ ఇప్పుడు టైం అయిపోయింది వెళ్ళిపోతాం, తర్వాత మళ్ళా మనం యూట్యూబ్ ఆన్ చేసుకుని చూసుకుని విని రాస్తే మన నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ టైం లేదు, అప్పుడు కట్టేసాం, మేము వెళ్ళలేకపోతున్నాము అని అనుకోవడం, తర్వాత దాన్ని పెట్టకపోతే మనకి శ్రద్ధ లేదు అనుకోవడం. అందుకే భగవంతుడు అనేవాడు వ్యక్తంగానూ ఉంటాడు, అవ్యక్తంగానూ ఉంటాడు. ఇప్పుడు మన శరీరమే ఉంది, గమనించుకుందాం. శరీరంలో ఉన్న ఆత్మే భగవంతుడు. శరీరం ఫస్ట్, ఆత్మ లేకపోతే జడం అన్నాం. మరి ఈ జడం ఎలా తయారైంది? పంచభూతాలతోని తయారైంది. మరి ఈ పంచభూతాలు నీకు శరీరంలోకి రావడానికి భగవంతుడు అంతర్యామిగా ఉంటే కదా ఆ పంచభూతాలు నీకు ఇవ్వగలుగుతున్నాయి. ఇంకా మూలాల్లోకి వెళ్దాం. మూలాల్లోకి వెళ్తే భగవంతుడి నుంచి ప్రకృతి పుట్టింది, ప్రకృతిలోవే భాగాలే పంచభూతాలు. ఆ పంచభూతాల్ని ఆత్మ రిక్వెస్ట్ చేసి శరీరం తెచ్చుకుంటుంది. ప్రకృతి దేవతల్ని శరీరం తయారు చెయ్యమని చెప్పింది. ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు, మనకిస్తున్నారు, తయారు చేస్తున్నారు. అంటే అంతర్యామిగా వాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఇచ్చే గుణం ఉంది, ఇక్కడ తయారు చేసే గుణము రెండు ఉన్నాయి. అంటే వ్యక్తంగా వాళ్ళు ఇస్తున్నారని అనుకుంటున్నాం, కానీ లోన అవ్యక్తంగా నడిపిస్తున్నది భగవంతుడే. అందుకే ప్రతి దాంట్లోని వ్యక్తము ఉంది, అవ్యక్తము ఉంది. ఈ శరీరంలో అణువుల రూపంలో ఉండి ఆ అణువులన్నీ పని చేస్తున్నాయంటే అక్కడ అవ్యక్తంగా లోన ఉన్నాడు వాడు. ఒక్క ఆత్మగానే కాదు, అణువులోని ఉంటాడు. ఇంకా లోనికి వెళ్తే తెలిసేది. పై నేర్చుకుంటే ఆత్మ శరీరము రెండే అంటాం. అది మెయిన్ ఎల్కేజీ స్టడీస్ లాంటిది. శరీరము ఆత్మ రెండే తెలుసుకుంటాయి. ఆ లోనకి వెళ్ళి ఆ అణువుల గురించి, నీలో పనిచేస్తున్న పార్ట్ల గురించి తెలుసుకుంటే వ్యక్తం కాని భగవంతుడు అంతర్యామిగా అవ్యక్తంగా నీ శరీరంలో ఎలా పని చేస్తున్నాడో నీకు తెలుస్తూ ఉంటుంది. అందుకే వ్యక్తమైన భగవంతుడు ఈ 5 లక్షణాలతో నీకు కనిపిస్తాడు. 5 లక్షణాలు ఉంటే నీకు వ్యక్తమవుతున్నాడు. కానీ అవ్యక్తమైన భగవంతుడికి అయి ఉన్న లక్షణాలు ఏంటి? అవి సచ్చిత్తానందం 3 ఉంటాయి ఆయనకి. అంటే అస్థి అంటే సత్తు, భాతి అంటే చిత్తు చైతన్యము. అంటే అది 2 చెప్తారు. శరీరాన్ని చైతన్యవంతం చేయడము, జ్ఞానవంతం చేయడము అని. 3 ఆనందం అంటే ప్రియం, ఆనందం అంటే 3 లక్షణాలే ఉంటాయి అవ్యక్తానికి. వ్యక్తానికి 5 లక్షణాలు ఉన్నాయి. ఎక్కడ గమనించుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. వ్యక్తమైన భగవంతుడు 5 లక్షణాలు, అవ్యక్తమైన భగవంతుడు 3 లక్షణాలతో ఉంటాడు. ఆత్మ 3 లక్షణాలే, శరీరం 5 లక్షణాలు. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో ఇంకా భగవంతుడు శరీరం కాదు అని అనకుండా అది కూడా వ్యక్తమవుతున్న భగవంతుడు అవ్యక్తం లోన ఉండి ఈ వ్యక్తాన్ని నడిపిస్తుంది అని అనుకుంటూ ఇది తయారవ్వడానికి మళ్ళా మూలం ఆయనే. ఆయన లేకుండా ఎట్లా తయారవుతుంది ఇదంతా? ఆ ప్రకృతి దేవతలకు కూడా ఆ మేధస్సునిచ్చిన వాడు ఆయనేగా. ఈ పంచభూతాలకు కూడా సృష్టిలో జీవులన్నిటినీ తయారు చేయమని చెప్పి ఆర్డర్ వేసింది ఆయనేగా. మరి ఇవన్నీ మూలాల్లోకి వెళ్తే ఆయన విశ్వరూపం అర్థం అవడానికి మన శక్తి సరిపోదు. అందుకే మనని గురువులు ఏం చేస్తారు? మెల్లిమెల్లిగా ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఎల్కేజీ చదువులు పెద్ద కష్టపడక్కల. ఎల్కేజీ అయ్యాక హై స్కూల్ కష్టం, హై స్కూల్ వెళ్ళాక కాలేజీకి వెళ్ళాక ఎంఏ. ఎల్కేజీ వాడికి ఎంఏ చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఆ క్లాస్లోకి వచ్చాక అది ఈజీగానే ఉంటుంది. అలాగే మనం కూడా ఎంతసేపు శరీరము, మనసు, జడము ఇవేం కాదు. ఎప్పుడు జడము అని కొంతవరకు నువ్వు నేర్చుకున్నా ఆ జడమును కూడా తయారవ్వడానికి ఆయనే కారణం. అందుకే భగవంతుడు లేనిది, భగవంతుడు కానిది ఏమీ లేదు సృష్టిలో అనేది నువ్వు ఎంత బాగా తెలుసుకుంటావో ఆయన మీద నీకు అంత గౌరవం, తెలుసుకోవాలని అంత పట్టుదల, శ్రద్ధ వస్తాయి నీకు.
అలా రావాలి. అయితే వ్యక్తం కాని భగవంతుడు దానికి 3 ఉంటాయి అని చెప్పుకున్నాం మనం. ఏంటంటే సచ్చిత్ ఆనంద స్వరూపం, ఆయన గుణాలు. అయితే ఇవి త్రివిధ పరిచ్ఛేదాలు అని కూడా అంటారు. ఏంటంటే ఒకప్పుడుండి ఇంకొకప్పుడు లేకపోవడం అన్నది ఉండదు ఆయనకి. అంటే ఈవేళ ఉన్నాడు, ఈ యుగంలో ఉన్నాడు, ఈ సృష్టి ఉన్నప్పుడు ఉన్నాడు, ఈ సృష్టి తర్వాత ఉండడు అనేది లేదట. ఎప్పుడు ఉంటాడు. సృష్టి ఉన్నా సృష్టి లేకపోయినా ఆయన ఉంటాడు. ఒక చోట ఉండి ఇంకొక చోట లేకుండా ఉండడు. ఇప్పుడు భీమవరంలో ఉన్నాడు, హైదరాబాద్ లో లేడని లేదు. అన్ని చోట్ల ఆయన ఉంటాడు. అంటే ఆయన సృష్టికి పరిమితి ఉంది, కానీ ఆయనకి పరిమితి లేదు. ఒక వస్తువు నుండి ఇంకొక వస్తువు లేకుండానూ ఉండడు. ఇది త్రివిధ పరిచ్ఛేదాలు అని అంటారు ఈ మూడింటిని. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా ఉండడు. అలాగే ఒక చోట ఉండి ఇంకొక చోట లేకుండానూ ఉండడు. అలాగే ఒక వస్తువు నుండి ఇంకొక వస్తువు లేకుండానే ఉండడు. ఈ 3 తెలుసుకున్నప్పుడు భగవంతుడు లేనిది కానిది ఈ జగత్తే లేదు. జగత్తు ముందు ఉంటాడు, జగత్తు లయమైనప్పుడు ఉంటాడు. చాలా మంది గర్వాన్ని పెంచుకుంటారు, ఎదుటి వాడిని చులకనగా చూస్తారు. ఎందుకు చూస్తున్నారు? అంతటా అన్నిటా ఆయన ఉన్నాడు అని ఎరుక పోతుంది వాళ్ళకి. కొంతమంది నేను చెప్పిన మాటే వినాలి అనుకుంటారు. ఎందుకు అంటే అవతల వాడికి ఏదో బుర్ర లేనట్టు, వీళ్ళకే బాగా బుర్ర ఉన్నట్టు, తెలివితేటలు ఉన్నట్టు చాలా నీచంగా తక్కువగా మాట్లాడతారు. మనం ఆత్మజ్ఞానంలోకి రాకముందు అలా ప్రవర్తించినా అది తప్పు కాదు. కానీ ఆత్మజ్ఞానం వచ్చాక ముందు మన మీద మనకి ఎరుకుండాలి. ఎందుకంటే భద్రసారిని చూసి నేర్చుకోండి. ఎవరిని ఏమి మాట్లాడు, టైం వచ్చినప్పుడు, ఎదుగుదల వచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ స్థాయి వాళ్ళదే అని ఎవరిని చులకనగా మాట్లాడారు. అన్నీ తెలిసిన జ్ఞాని అట్లా ఉంటాడు. మనకి ఇంకా కొన్నే తెలుసు. అహంకారం, అజ్ఞానం వేడక నేను చెప్పిద్దే వినాలి, నేను చెప్పిద్దే కరెక్టు అని అనుకుంటాం. కానీ నీలో ఉన్న భగవంతుడు ఎదుటి వాళ్ళలో కూడా ఉన్నాడుగా, లేకుండా లేడుగా. మరి వాడికి స్థాయిని బట్టి వాడి ప్రవర్తన, వాడి ఇదే ఉంటుంది. అందుకే ఈ త్రివిధ పరిచ్ఛేదాలు అంటారు ఈ మూడింటిని. ఇవి వ్యక్తము కాని భగవంతుల్లో ఇవి ఉంటాయి. అవ్యక్తంలో కూడా ఉంటాయి, కానీ అవ్యక్తానికి ఎక్కువ ఏంటంటే రూపం, నామం అవి ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకు ఉంది, మనకు ఓ రూపము ఉంది, ఒక నామము ఉంది. కానీ భగవంతుడు చూసుకుంటే ఆ వ్యక్తం కాని భగవంతుల్లో అవి రెండూ ఉండవు. ఇవి రెండు భగవంతుళ్ళే. ఇంకా మూలాల్లోకి వెళ్తే అర్థమవుతుంది. అందుకే ఇవన్నీ తెలుసుకున్నప్పుడే భగవంతుడి శక్తి, ఆయన విశ్వరూపం మనం తెలుసుకుంటాం. అందుకే 2 విధాలుగా ఉంటుంది అని మనకి నేర్పుతూ ఉంటారు. ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటూ ఆయన గొప్పతనం రోజు రోజుకి ఎంత ఎదుగుతున్నామో అన్నది, ఆ ఎదుగుదలను బట్టి నీకు ఆయన గొప్పతనం అర్థమవుతుంది. లేకపోతే మనం అర్థం కాదు. అందుకే స్కూల్ పాఠాలు, మనకి క్లాస్ పాఠాలు ఏడాదే చదువుతాం. కానీ ఈ బ్రహ్మ విద్య జీవితం అంతా చదవాలి. గమనించుకోండి, అది ఒక్క ఏడాది చదివితే ప్రమోషన్ వస్తుంది. కానీ ఈ పాఠాలు జీవితం అంతా చదివితే ఇంకో గొప్ప జన్మ రావడానికి ప్రమోషన్ వస్తుంది. అందుకే ఏదైనా పని చేసామనుకోండి, అది పెద్ద కష్టం కాకపోతే ఒక సామెత చెప్తూ ఉంటారు అందరూ, ఇదేమన్నా బ్రహ్మ విద్య అని. అదేమన్నా తెలియకపోవడానికి ఏమన్నా బ్రహ్మ విద్య అని అడుగుతూ ఉంటారు. అంటే బ్రహ్మ విద్య అంత కష్టము అని మనకి ఇండైరెక్ట్ గా చెప్పడం. అందుకే సామెతగా చెప్తారు, అదేమన్నా తెలియకపోవడానికి పెద్ద గొప్ప బ్రహ్మ విద్య ఏంటి అంటారు. అంటే బ్రహ్మ విద్య తెలుసుకోవడం అంత కష్టం, తెలిసినట్టే ఉంటుంది, తెలియకుండా అందకుండా ఉంటుంది. అందుకే ఇది ఎప్పుడు 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 మననం చేసుకుంటూ ఉండాలి ప్రతి విషయాన్ని. అందుకే శంకరాచార్యులు చెప్తారు, సాధకుడు ఎప్పుడు కూడా శ్రవణం, మననం, నిధిధ్యాస, ఈ 3 సాక్షాత్కారం, ఈ 4 ఎప్పుడు ఉండాలి. ఈవేళ శ్రవణం చేసాం సరిపోదు, రేపు ఎల్లుండి అలా కొత్త విషయాలను ఎప్పుడు కూడా శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, అది మనలో నిధిగా మిగిలే వరకు
చెయ్యాలి అని శంకరాచార్యులు చెప్పడానికి కారణం అదేనండి. ఈవేళ చదువుతాం, ఇది బాగుంది, 10 రోజుల తర్వాత మళ్ళా మర్చిపోతాం. దాని అంతరార్థాలు మన స్థాయి పెరిగే కొద్దీ, మన ధ్యానశక్తి పెరిగే కొద్దీ, మన మేధస్సు పెరిగే కొద్దీ అంతరార్థాలు అర్థమవుతాయి. అవి అర్థమవుతూ ఉంటాయండి. అందుకే ఎప్పుడు సాధన వదలకూడదు, ఎప్పుడు సజ్జన సాంగత్యం మిస్ అవ్వకూడదు, మరి సత్సంగము మిస్ అవ్వకూడదు. ఈ సజ్జన సాంగత్యంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. అందుకే భద్రసారు త్రిరత్నాలు అని మూడింటిని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అందుకే చేస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఈ విన్న విషయాలు అర్థం అవ్వాలంటే సాధన ఎక్కువ ఉండాలి. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.